మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇక చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఇవాళ ప్రోడక్ట్ ఇవాళ మనం ఇక్కడ లేదు కానీ పన్నీర్. ఓకే, వీగన్ డైట్ నుంచి ఇప్పుడు వెజిటేరియన్ డైట్ కి వచ్చారు చాలా మంది. పన్నీర్ వరకు అంటే ఫర్ ఆల్ వెజిటేరియన్స్ ప్రోటీన్ సోర్స్ ఏమైనా ఉందా అంటే ఒక దిబ్బ పన్నీర్ తినేమంటారు రోజు, అంటే ఒక 200-300 grams. బాన్ ఇన్ హైదరాబాద్. నాకు చిన్నప్పుడు తెలుసు పన్నీర్ అంటే వి నెవర్ ఇస్ టు టచ్ ఇట్. మనకి పనీర్ అని ఐడియా లేదు అప్పుడు తెలంగాణ ఆంధ్రాలో. నౌ దట్ పనీర్ హ్యాస్ కమ్ అప్ ఇన్ ఎ బిగ్ వే. పనీర్ లో దేర్ ఆర్ 2-3 థింగ్స్ అమ్మాయి. మీరు ఇంట్లో చేసుకుంటే మంచిది. బయట పనీర్ నుంచి ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు ప్రాబ్లమ్ ఇస్ మోర్. రైట్. ఒక హైడ్రాక్సీ స్టార్చ్ అని ఉంటది, దేర్ ఈస్ సంథింగ్ అడిటివ్స్ వేరే వేరే ఉన్నాయి. యూరియా నుంచి పనీర్ తీస్తున్నారు. యూరియా నుంచా? యూరియా నుంచి. ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ. ఎలా తీస్తారు యూరియా నుంచి? చేస్తున్నారమ్మా. సో ద థింగ్ ఇస్ యూ హ్యావ్ టు యాడ్ సమ్ పొటాషియం పర్మాంగనేట్. ఒక డ్రాప్ పెట్టి పనీర్ మీద మనకి కలర్ చేంజ్ అవుతుందా లేదా చూసుకుంటే మనకి తెలిసిపోతుంది ఏముంది. కలర్ చేంజ్ అయితే ఏంటి సార్? ఎనీ సైన్స్ స్టూడెంట్, ఎనీ కెమిస్ట్రీ పర్సన్ హీ విల్ టెల్ యూ అబౌట్ దట్. సో పన్నీర్ చూసి ఏం చేయాలి సార్ మళ్ళీ చెప్పండి. పనీర్ చేసి వి టెస్ట్ విత్ పొటాషియం పర్మాంగనేట్. అది వేయంగానే అది మారిపోతే కలర్ మారిపోతే there is a problem with that. What is the take is, yes, we need to have good health and all that, but somewhere invest on some things which are not అంత టాక్సిక్ లేకుండా థింగ్స్ కి. ఎందుకంటే సార్ మీరు అన్నట్టు పన్నీర్ అయితే రీసెంట్ గా మనకి అనేక శాంపిల్స్ కలెక్ట్ చేసి చూస్తే కూడా అందులో సింథటిక్ తాలూకు ఇవి కూడా కనిపించాయట. దేర్ ఇస్ ఏ ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువ ఉంది. అలాంగ్ విత్ దట్ యూరియా చెప్తున్నా కదా, యూరియా చాలా పెద్ద స్టార్చ్. స్టార్చ్ అంటే అగైన్ యువర్ స్టార్చ్ లో పెద్ద కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. యూ గెట్ ఫ్యాట్ విత్ దట్. సార్ కొన్ని లోషన్స్ లో స్కిన్ సాఫ్ట్ అవ్వడానికి యూరియా యాడ్ చేస్తారు. ఇస్ దట్ అడ్వైజబుల్? ఈవెన్ దే యాడ్ సంథింగ్ లైక్ పెట్రోలియం జెల్లీ ఆల్సో. ఇస్ దట్ అడ్వైజబుల్? అది వేసుకోవచ్చా సార్? వాసలీన్, పెట్రోల్ జెల్లీ హాయిగా కాళ్ళు పగుళ్ళు పోతాయి, అలాగే మన చేతులు స్మూత్ అయిపోతాయి. అది పెట్టిన తర్వాత స్కిన్ నార్మలీ బ్రీత్స్. యూ అండర్స్టాండ్ దట్ కన్సెప్ట్. స్కిన్ బ్రీత్స్. స్కిన్ కి శ్వాసం ఉంది. అది మనం పెట్టుకుంటే పోతుంది. ఆల్ ద స్వెట్ పోర్స్ క్లోజ్ అయిపోతుంది. కాబట్టి అస్సలు నాట్ అడ్వైజబుల్. పైగా సో అది ఇవాళ అయితే సార్ చాలా కీలకమైన కొన్ని ప్రోడక్ట్స్. అఫ్ కోర్స్ ఇంకా చాలా ఉన్నాయి మనకి. బజార్లో దొరికే పసుపు పొడి, అవును, చిల్లీ పౌడర్, ఎర్రగా కనిపించేది, మంచి పసుపు పచ్చగా కనిపించేవి, ఇవన్నీ కూడా పెద్ద కన్సర్న్. టు ఇంక్రీజ్ మోర్ రెడ్ ఆంథ్రాసైక్లిన్ కొన్ని థింగ్స్ యాడ్ చేస్తారు. పసుపుకి ఒక లెడ్ యాడ్ అవుతుంది. మోర్ ద కలర్ఫుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, వీ నీడ్ టు బి కేర్ఫుల్. ట్రై టు బెస్ట్ ఈస్ గెట్ దట్ మన ట్యూబర్స్, మనకి గడ్డలు ఉంటాయి కదా, అది తీసుకొని ట్రై టు మేక్ ఇట్ ఇన్ యువర్ హోమ్. సో మొత్తానికి పంచేంద్రియాలకి అపీలింగ్ గా ఉండేవన్నీ కూడా మనకి శరీరానికి హెల్త్ కి హానికరం అంటున్నారు. ఇన్ బిగ్ వే కదా. వీఆర్ టాకింగ్ అబౌట్ యూజింగ్ ఇట్ ఫర్ 5 years or 10 years, యూ వాక్ ఇన్ టు ఏ హెల్త్ ఇష్యూ. కరెక్ట్ సార్, దాట్స్ అ ప్రాబ్లమ్. అరే సార్, ఇప్పుడు ఈ జరిగిన డ్యామేజ్ నాకు చూసే వాళ్ళందరికి కూడా జరిగిపోయింది అనుకుందాం. డీటాక్స్ చేయడానికి ఉత్తమమైన మార్గాలు ఏంటి? ఏం తాగొచ్చు, ఏం చేయొచ్చు? ఒక సింపుల్ వేస్ నుంచి వర్కౌట్ చేపిస్తాను మీకు. సింపుల్, ఎక్కువ మంచి వాటర్ తీసుకోవాలి. ఎక్కువ అంటే వాటర్ కంటెంట్ ఎంత తీసుకోవాలి ఒక పెద్ద ప్రశ్న ఉంది. జనాల్లో ఎక్కువ వాటర్ తీసుకొని కూడా దే స్టార్టెడ్ గెటింగ్ ఇన్ టు ప్రాబ్లమ్స్. యూరిన్ కలర్ ఉంటది కదా, ఎల్లో ఉంటే యూ నీడ్ మోర్ వాటర్. అవును. డార్క్ యూరిన్ ఉంటే యూ నీడ్ మోర్ వాటర్. ఇఫ్ ద కలర్ ఆఫ్ ద యూరిన్ ఈస్ నార్మల్ యాజ్ వాటర్, దట్ ఈస్ ద పాయింట్. మీరు వాటర్ తీసుకోవాలి. అది కాకుండా స్టార్ట్ డూయింగ్ సమ్ ఎక్సర్సైజ్. సీ దట్ యువర్ లింఫాటిక్స్ ఆర్ మూవింగ్. లింఫాటిక్స్ మూవ్. సీ వీ హ్యావ్ బికమ్ కౌచ్ పొటాటోస్ కదా, కూర్చొని అక్కడే కైండ్ ఆఫ్ థింగ్స్. సో యువర్ లింఫాటిక్స్ డజంట్ మూవ్. ద థర్డ్ పాయింట్ ఈస్ యూ మేక్ యువర్ స్కిన్, యూ సీ దట్ యూ స్వెట్ అట్లీస్ట్ 4 to 5 times per day. Take a normally walk, whatever is it, you see that మనకి స్వెటింగ్ చాలా ముఖ్యం. స్వెటింగ్ ఘోరంగా వస్తే కూడా మంచిది. తర్వాత ద మూమెంట్ యువర్ మలబద్ధత వచ్చేస్తే ప్రాబ్లం ఉంది. సో దిస్ ఆర్ ఆఫ్ ద థింగ్స్. ఇది 3-4 థింగ్స్ కంట్రోల్ చేసుకుంటే డిటాక్సిఫికేషన్ ఆటోమేటిక్ నడుస్తుంది. కొన్ని కేసెస్ లో వీ హ్యావ్ టు ఇండ్యూస్ దట్. అది నాట్ బి గివింగ్ సమ్ మెడికేషన్స్ అండ్ ఆల్ దట్. వేరే అదే మనకి హైపర్బెరిక్ ఆక్సిజన్, ఒక ఓజోన్ థెరపీ, హైపర్బెరిక్ ఆక్సిజన్, ఒక ఫార్ ఇన్ఫ్రారెడ్ సానా అని ఉంటుంది, దానిలో కూర్చోబెడతాము. రెడ్ లైట్ థెరపీ, సింపుల్ థింగ్స్ ఉంటాయి. వాటి వల్ల కూడా బెనిఫిట్ వస్తుంది కదా సార్? డెఫినెట్లీ, వెరీ సింపుల్ థింగ్స్.
మనం నోట్లో పెట్టుకునే దానికి టైమింగ్స్ సెట్ చేసుకుంటే వీ కెన్ వర్క్. అండ్ ఐ నో ఫర్ ష్యూర్, అంటే నాకు తెలిసిన ఒక క్యాన్సర్ పేషెంట్ మీ దగ్గరకు వచ్చి ఆల్మోస్ట్ స్టేజ్ 4 లో ఉండి రికవరీ కష్టం అని అనుకుంటున్న టైంలో మీరు ఎలాగైతే ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ ని, డీటాక్స్ సిస్టమ్ ని పటిష్టం చేశారో తన బాడీలో, తను వెంటనే కోలుకున్నారు అండ్ షీఈస్ లీడింగ్ అ హెల్దీ లైఫ్ టుడే. మల్టిపుల్ ఎగ్జాంపుల్స్, చాలా Right. మల్టిపుల్ ఎగ్జాంపుల్స్. ఓన్లీ థింగ్ ఇస్ వీఆర్ ట్రైంగ్ టు వర్క్ విత్ ద ఫిజియాలజీ. అంతే. మనం కొద్దిగా క్లిన్జింగ్ చేసుకుని ఆక్సిజన్ శాతం మంచిగా పోతుంది బాడీలో, ఇట్ మేక్స్ ఎ డిఫరెన్స్. సక్సేనా, యువర్ ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్ అండి. నిజంగా సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ ఈ ఫండమెంటల్ ఇంగ్రీడియంట్స్ ని మనం ప్రశ్నించి సవాల్ చేసాం. తప్పకుండా ఇది భయపెట్టడానికి కాదు, కానీ తప్పకుండా మనకి తెలియని విధంగా ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని కబళిస్తున్నాయనేది మాత్రం నిజంగా సైంటిఫిక్ వాస్తవం. ఇది ఊహాజనితమైన విషయం కాదు. ఇందులోనే ఇంగ్రీడియంట్స్ చదవాలి. అండ్ డాక్టర్ సక్సేనా చెప్పినట్టు ఎప్పటికప్పుడు డీటాక్స్ మెకానిజం ని యాక్టివేట్ చేస్తే కొంతవరకు మనం హెల్దీగా ఉండొచ్చు, పర్ఫెక్ట్. క్యాన్సర్ బారిన పడకుండా ఉండొచ్చు. ఎందుకు రావాలి క్యాన్సర్? అంతే కదా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ అండి. ఆయిల్ మనం తీసుకొని ఇంటి దగ్గర వస్తాం కదా, యూ హ్యావ్ పర్చేస్ దిస్ ఆయిల్. వేర్ ఆర్ యూ కీపింగ్ దట్ ఆయిల్? ఎక్కడ? ఇంట్లో స్టోర్ రూమ్ లో పెడతాం, లేదంటే ఇట్ హ్యాస్ టు బి కెప్ట్ ఇన్ ఏ ఫ్రిడ్జ్. ఆయిల్ ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఆయిల్ ఫ్రిడ్జ్ లో పెట్టాలి. దట్ డజంట్ గెట్ డీనేచర్డ్. ఓహో. ఆ హై టెంపరేచర్ కి మళ్ళీ డీనేచర్ అవుతుంది. ఓహో. ఆయిల్స్ పర్టికులర్లీ we started working with some oils, omega-3, omega-6. I don't want to confuse people, but దానిలో కూడా everything has to be properly kept under the 2 degrees to 8 degrees. And while using, you use it and తర్వాత స్టవ్ పక్కన పెట్టుకుంటారు కదా సార్, గిన్నె ఒక చిన్న క్యాన్ పెట్టుకుని దానిలోంచి పోసుకుంటారు. ఒక్కోసారి ఇంకా ఘోరం ఏంటంటే బజ్జీలు అప్పడాలు వేయించిన తర్వాత ఆ నూనె మళ్ళీ ఆ హీట్ రీహీటింగ్ చేస్తారు కదా, రీహీటింగ్ చేస్తే అది కూడా బ్యాడ్, చాలా బ్యాడ్. మిర్చి బజ్జీలు తీసుకోవాలంటే ఫస్ట్ లాట్ లో తీసుకోవాలి, లాస్ట్ లాట్ లో తీసుకుంటే యు ఆర్ గోయింగ్ ఫర్ ఎ ప్రాబ్లం. అండ్ ఇది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ ఈవెన్ 6 months to 1 year వాడినా కూడా మనకు ఆ హాని తెలుస్తుందా బాడీలో? మనకి స్లోగా తెలుస్తుంది అమ్మా. By the time it takes years for you to develop, then you realize your bad cholesterol is high, your things are high, you get some blocks and all that. Why do you wait అప్పుడు దాకా? కాబట్టి జాగ్రత్త, ముందు నుంచి జాగ్రత్త. Simple precaution is always better. రైట్ సార్. ఇళ్లలో ఈ మధ్య కాలంలో అద్భుతమైన రూమ్ ఫ్రెషనర్ స్ప్రేస్ ముఖ్యంగా ఆఫీసెస్ లో పెడతారు, వాష్రూమ్స్ లో చాలా ఎక్కువ పెడతారు. సో దీంతో పాటు వచ్చే నాఫ్థలిన్ బాల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ స్మెల్ ఉంటుంది. మోరిల్ మీద పెట్టే కలర్ బాల్స్ వస్తాయి కొన్ని. వీటి గురించి చెప్పండి సార్. అసలు ఈ రూమ్ ఫ్రెషనర్ స్ప్రే వల్ల ఏమన్నా హాని ఉంటుందా? దీని మీద లేబుల్ చదివితే మాత్రం చాలా 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 ఉన్నాయి ఇందులో. రూమ్ ఫ్రెషనర్స్ గురించి ఒకటే చెప్తా, ఎల్పిజి ఫ్రేగ్రెన్స్ కాన్సెప్ట్ చెప్తా. బేసికలీ రూమ్ ఫ్రెషనర్స్, యాంటీపర్స్పిరెంట్స్ గురించి. వాట్ హ్యాపన్స్ ఇస్ దట్ మనకి ఏమైనా స్మెల్ వస్తుంది అంటే వి యూస్ రూమ్ ఫ్రెషనర్స్. సో ఈ రూమ్ ఫ్రెషనర్స్ వలన ఇది మనకి లోపల మ్యూకోజా ఉంటది నేజల్ లో. ఆ మ్యూకోజాకి కొద్దిగా లేయర్ ఆఫ్ సంథింగ్ ఉంటది, అది క్లాక్ చేస్తుంది. there is some kind of oil laga substance ఉంటుంది. There are some things so you are trying to poison that particular stuff so that you not get that smell. అవును, అంతే కదా. that is a major purpose. దానిలో కొన్ని థింగ్స్ ఉంటాయి, అమోనియా, దానిలో కొన్ని థింగ్స్ ఉంటాయి, అది కొద్దిగా హానికారకం ఎక్కువ అవుతుంది. అండ్ రూమ్ ఫ్రెషనర్స్ వల్ల కొన్ని కెమికల్స్ ఉన్నాయి దీనిలో, అండ్ ద వేపర్ ఫామ్ లో ఉంటది కదా. సో మనకి కంట్రోల్ లేదు. సపోజ్ ఇఫ్ ఐ హ్యావ్ ఎ ఫినైల్ దానిలో ఉంది, ఇక్కడ పడిపోయిందంటే ఐ కెన్ వాష్ దట్. అవును. దీనికి ఒక్కసారి స్ప్రే కొడితే మనకి ఎంత పోయింది, ఐ కెనాట్ వాష్ దట్. అంతే. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ హియర్. సో ఇట్ స్టేస్ బ్యాక్ ఇన్ యువర్ అట్మాస్ఫియర్ ఓన్లీ, అండ్ ఇట్ ఈస్ కాన్స్టెంట్లీ యు ఆర్ టేకింగ్ దట్. సో సమ్వేర్ వి ఆర్ ఇన్ ఫర్ ఎ ప్రాబ్లమ్. అంతే. ఇది అసలు అంటే స్పేరింగ్ ఇండియాలో ఏం నడుస్తుంది అంటే ఫాగ్ నడుస్తుంది కదా. ద యంగ్స్టర్స్ హ్యావ్ టు బి కేర్ఫుల్ బికాస్ దిస్ పర్టికులర్ థింగ్ ఇస్ స్లోలీ కాజింగ్ ద హోల్ అట్మాస్ఫియర్. సో వీ హ్యావ్ సీన్ పేషెంట్స్, యూజువలీ మా దగ్గర ఆస్మా పేషెంట్స్, అలర్జీ పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్. జనాలకి చెప్పాల్సి ఉంటుంది, ఫ్యామిలీ మెంబర్స్ కి, అరే డోంట్ యూజ్ దిస్ పర్టికులర్ స్టఫ్, డోంట్ యూజ్ దట్ పర్టికులర్, బికాస్ దట్ ఈస్ నాట్ హార్మింగ్ యూ, but it is harming the other person. At your age, at 20 plus, you can always take up that and clean it up. You will start developing problems only after 35-40. అప్పుడు దాకా వేరే పెద్దవాళ్ళు ఉంటారు కదా, they are getting a raw deal అమ్మా, చాలా raw deal. చాలా